నా కొడుకు ఎలా ఉన్నాడు? ఏంటి? నా కొడుకు ఎలా ఉన్నాడు? ఫుల్ హ్యాపీగా బానే ఉన్నాడు. అక్కడ రిషి ఏమి ఇబ్బంది పడ్డం లేదు కదా? అయినా ఏదో వాడికి కొత్త అయినట్టు మాట్లాడతావేంటి? ఇన్నేళ్ళు రిషి పెరిగింది ఆ ఇంట్లోనే, అక్కడ వాడికి ఏ ఇబ్బంది ఉంటుంది? రిషి సరిగ్గా భోజనం చేస్తున్నాడా? హాయిగా నిద్రపోతున్నాడా? అసలు ఏంటి సింధు నువ్వు? రిషిని వదిలి ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్టు వాడి గురించి ఆలోచిస్తున్నావు. ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? గట్టిగా నువ్వు రిషిని పంపించి ఇంకా 2 రోజులు కూడా సరిగ్గా పూర్తి కాలేదు, అప్పుడే ఇంత బాధపడుతున్నావేంటి? ఆ అమ్మ ప్రేమ నీకు అర్థం కాదు యష్. ఈ నాన్న ప్రేమ నువ్వు అర్థం చేసుకున్నావా ఏంటి? అసలు మనం ఒకరికొకరు అస్సలు అర్థం కావట్లేదు సింధు. నీ ఆలోచనలు ఒకలా ఉంటాయి, నా ఆలోచనలు ఇంకోలా ఉంటాయి. మీ ఇంట్లో వాళ్ళ ఆలోచనలు ఇంకోలా ఉంటాయి కాబట్టే నా భయాలు నాకుంటాయి. అమ్మగా కోర్టుకెక్కి మరీ నీ కొడుకు నువ్వు సాధించుకున్నావు కదా, ఇంకా ఎందుకు భయపడుతున్నావు? నేను సాధించుకున్న దాన్ని ఎక్కడ తిరిగి లాగేసుకుంటారో అని నా భయం యష్. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఆ బంధం మన మధ్య ఎప్పుడో తెగిపోయింది. దానికి కారణం నేనా? కాదా, ఇంకెవరు? హే, ఇప్పుడదంతా అనవసరం. నీ డౌట్ ఏంటి? రిషి మనసు మార్చి మా ఇంట్లోనే మేము ఉంచుకుంటాం అనుకుంటున్నావా? అమ్మ ప్రేమ అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటావు కదా. నిజంగా నువ్వు చూపించే అమ్మ ప్రేమలో అంత గొప్ప ప్రేమే ఉంటే, రిషి నీ ప్రేమకి కట్టుబడే ఉంటే, మేమెన్ని చెప్పినా ఎందుకు వింటాడు? మాతో ఎందుకుంటాడు? అయినా నువ్వు భయపడాల్సింది రిషి గురించి కాదు, నీ అమ్మ ప్రేమ గురించి భయపడు. అది సరిగ్గా చూపిస్తున్నావా లేదా అని. నమస్తే మేడం. యష్, ఆఫీస్కి వచ్చావా? జస్ట్ నో మేడం. సైట్కి ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను మేడం. ఓకే, మీరెళ్ళి ముందు విజిట్ చేయండి, నేను ఆఫ్టర్నూన్ వస్తాను. ఓకే మేడం. ఓకే. నేను సైడ్కి వెళ్తున్నాను. నేను కూడా వస్తున్నాను. ఇక్కడైతే రిషి ఇంతమందితో హ్యాపీగా ఉంటాడు, అక్కడ ఇంట్లో ఒక్కడివే ఒంటరిగా ఉంటావు. నీకు బోర్ కొట్టదా రిషి? ఆహా, అక్కడ మా అమ్ముంది కదా, అన్నీ అమ్మే చూసుకుంటుంది. అమ్మతో ఆడుకోలేవు, ఇంకెవరితో ఆడుకుంటావ్? నేను నీతో ఉన్నాను కదా. అదే నా బాధ కూడా శశి. అక్కడ ఆడుకోవడానికి ఎవ్వరూ ఉండరు. బయటికి వెళ్ళి ఆడుకుందామంటే అమ్మ ఒప్పుకోదు. ఇక్కడైతే నువ్వుంటావు, నాన్నుంటాడు, మీతో హాయిగా ఆడుకోవచ్చు. మరి శశి కోసం, మీ నాన్న కోసం నువ్విక్కడే ఉండిపోవచ్చు కదా. నేనిక్కడ ఉండిపోతే అక్కడ అమ్మ ఒక్కతే అయిపోతుంది కదా. కావాలంటే అప్పుడప్పుడు వెళ్ళి మీ అమ్మని చూసొద్దు గాన్లే. వీడిలో ఆలోచన మొదలైంది.
రిషి కోసం నేను 3 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారే వాడు నాతో మాట్లాడాడు. అది నేను తర్వాత మాట్లాడతానమ్మా అని కాల్ కట్ చేశాడు. ఏం జరుగుతుందా ఇంట్లో? కావాలని నా కొడుకుని నాతో మాట్లాడించకుండా చేస్తున్నారా? యష్, ఏంటి సింధు? సునంద మేడం సైట్ విజిట్కి వస్తున్నారు. నువ్వు ఉండాలన్నారన్న విషయం నీకింతకు ముందే కాల్ చేసి చెప్పాను కదా. అవును. అప్పుడు రిషితో మాట్లాడాలి పిలువు అంటే నేను బయటున్నాను, ఇంటికి వెళ్ళి ఫోన్ చేయిస్తాను అని అన్నావు. ఎందుకు చేయించలేదు? అంటే సింధు, నేను డైరెక్ట్గా సైట్కి వచ్చేసాను, ఇంటికి వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు నేను నా కొడుకుతో మాట్లాడాలి. నువ్వే మీ ఇంటికి ఫోన్ చెయ్యేష్. నేనెందుకు? నువ్వే చేయొచ్చు కదా. నువ్వు చేస్తే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. మరి కాల్ చేయి. ఇప్పుడు అదంత ముఖ్యమా? వాడితో తర్వాత మాట్లాడిస్తానులే. యష్, నేనిప్పుడు రిషితో మాట్లాడాలి. ఫోన్ చేయి. చెప్పండి అబ్బి. సంధ్య, రిషి ఉన్నాడా? రిషి శశి ఇద్దరు ఆడుకుంటా ఉండారబ్బి. ఒకసారి రిషిని పిలు. దేనికబ్బి? సింధు మాట్లాడాలంట. ఒక్క నిమిషం అబ్బి. రిషితో మాట్లాడాలని సింధు అబ్బి సీత ఫోన్ చేయించుండది.